మనం జస్ట్ ఒక 10,000 20,000 కడితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ బిల్లు లక్షలకి లక్షలు బిల్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయడానికి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఏమైనా పిచ్చివా, ఇలాంటివి ఏమి ఉండవు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే ఫేక్ అని చాలా మంది అనుకుంటుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం మనం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో అని ఈ వీడియోలో మనం సింపుల్ గా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ కి ఈ సంవత్సరం ఒక 100 మంది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టారనుకోండి. ఆ 100 మందికి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఎవరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వరు కదా, దానిలో కొంతమందికి హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చి అడ్మిట్ అవుతారు అండ్ వాళ్ళు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే కట్టుంటారు కదా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం రాదు కాబట్టి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పే చేస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేయకుండా ఉంటారు కదా ఆ అమౌంట్ అన్నది ఇన్సూరెన్స్ కి ప్రాఫిటే కదా. మనం మంత్లీ అని ఇయర్లీ అని హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కడుతుంటాం అండ్ ఆ మనీని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ప్రాఫిట్స్ అనేది సంపాదించుకుంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం కట్టిన అమౌంట్ ద్వారా ఈ విధంగా ప్రాఫిట్స్ అనేది వస్తాయి. అండ్ అదే విధంగా ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన IRDAI అండర్ లో ఉంటాయి. సో అందుకనే ఇక్కడ చీటింగ్, మోసాలు, ఫ్రాడ్ అనేది ఎటువంటిది ఉండవు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మనకి బెనిఫిట్ అండ్ అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ విధంగా లాభాలు సంపాదించుకుంటాయి. ఇప్పుడు అర్థమైందా? సో ఈ టాపిక్ అనేది వర్తి అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.